రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటి బాధితుడిని తానేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఈటెల రాజేందర్. తనతో పాటు తన కుటుంబ సభ్యులు, డ్రైవర్, వంట మనుషుల నుంచి ప్రతి ఒక్కరి ఫోన్ ట్యాపింగ్ చేస్తారని సంచలన ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వల్లే తాను ఇవాళ ఈ పరిస్థితిలో ఉన్నానని అన్నారు. కేసీఆర్ తన క్యాబినెట్లోని 17 మంది మంత్రులు కూడా నమ్మలేదని, వాళ్ళ ఫోన్లు, భార్యాభర్తల సంభాషణలు కూడా విన్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వల్ల కొందరి కాపురాలు సైతం కూలిపోయంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఈటెల. ప్రజాస్వామ్యంలో ఇది చాలా బాధాకరమన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు ఈటెల. నా ఫోను, నా భార్య ఫోను, నా కొడుకుల ఫోను, నా కోడళ్ళ ఫోను, నా చుట్టాల ఫోను, డ్రైవర్లు, నా వంట మనుషులు అన్నీ దిగ్బంధం, అష్టదిగ్బంధం చేస్తున్నాయి కదా. నేను ఇక్కడ వచ్చిన నేను ఒక మాట అంటున్నా, ప్రజలకు తెలియాలి కాబట్టి అంటున్నా. నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అడ్వకేట్ జనరల్ పోస్ట్ నియామకం కోసమని ఆనాడు రాజశేఖర్ గారి దగ్గర పోయినాం. మేము ఏమన్నామంటే, సరే జరిగిందో జరిగిపోయింది, కానీ గిన్ని సమాచారం తర్వాతనైనా ఒక తెలంగాణ అడ్వకేట్ని అడ్వకేట్ జనరల్ పోస్ట్ నియమించండి, అది మా కోరిక. మేము పేరు చెప్పలే, కులం చెప్పలేదు, పేరు చెప్పలేదు, ఏది చెప్పలేదు. మీకు నచ్చిన ఆ కెపాసిటీ ఉన్న, మీకు లాయల్గా ఉండే నమ్మకస్తుల్ని పెట్టుకో అని చెప్పారు. నో నాకు నమ్మకస్తులు కావాలని ఆయన. మేము ఎందుకు అన్నం ఏంటంటే, అరే నీకు ఒక అడ్వకేట్ జనరల్ నియమించే విషయంలో నమ్మకస్తులు అంటున్నావు కదా, 4 కోట్ల తెలంగాణ ప్రజలు పాలించే నైతిక హక్కు నీకు ఎక్కడిది అని చెప్పి నేను అడిగినాను. ఇవన్నీ ఆన్ రికార్డు ఉంటాయి, అసెంబ్లీ రికార్డు చూడండి. ఎప్పుడైనా నేను మాట్లాడే రికార్డ్స్ ఉంటాయి. నేను కూడా ముఖ్యమంత్రి గారు అడిగిన, పాత ముఖ్యమంత్రి గారు అడిగిన ఏంటంటే, అరే 4 కోట్ల మందిలో 17 మంది మంత్రులు, 4 కోట్ల మంది ఎంతమంది మంత్రులు తెలంగాణ? 17 మంది మంత్రులు. ఈ 17 మంది మీద కూడా మీకు నమ్మకం లేకపోతే మీరు ఎట్లా నడుపుతారు ఈ రాష్ట్రాన్ని?